ఈరోజు కోనసీమ జిల్లాలో ఉన్నటువంటి అల్లవరం మండలంలో గుడాల అనే ఊరెళ్ళాను. ఈ ఇల్లు చూడగానే మనందరికీ గుర్తొస్తుంది శతమానం భవతి. ఈ సినిమాలో ఆ ప్రకాష్ రాజ్ గారు కూర్చున్నటువంటి చైర్, ఆ అరుగులు, ఆ ఇంటి గుమ్మము, దిస్ ఇస్ ద హౌస్. ఆ ఇంటికి వెళ్ళాను నేను. ఈ కనిపించే ఆయనదే అది. వాళ్ళ అన్నదమ్ములు ఇప్పటికీ కూడా ఈ ఇంట్లో కలిసే ఉంటారు. ఆయన వాళ్ళ అన్నయ్యని కూడా పిలిచారనమాట నాకు ఇల్లు చూపించే ముందు. ఇది మొత్తం 2.5 ఎకరాల్లో ఉంది. ముందు వైపు నుంచి వాకిలి నుంచి వెనక పెరడు వైపు వరకు ఉన్నటువంటి విస్తీర్ణం 2.5 ఎకరాల్లో ఉంది. చాలా చాలా బాగుంది. ఆ మధ్యలో ఉన్నది వర్షం నీరు పడితే జారి కింద డ్రైన్లోకి వెళ్ళడానికి ఏర్పాటు చేసుకున్నటువంటి ఏర్పాటు ఇది. ఈ వరుస మొత్తం వాళ్ళ తాతల అన్నల దమ్ముల నలుగురికి సంబంధించిన పిల్లలందరివి ఇలా 2.5 ఎకరాల్లో ఉన్నాయి హౌసెస్. స్టిల్ దానిలో ఉండడం గొప్పదనో అది ఇంకా మెయింటైన్ చేయడం ఇంకా గొప్ప అనిపించింది. అలా చివరికి వెనక్కి వెళ్తే ఎడమ చేతి వైపు వంటగది, వెనకాల చివర ధాన్యం నిల్వ చేసుకునే గది కనిపించింది. ధాన్యం నిల్వ చేసుకునే దాన్ని దాటిన తర్వాత వెనకాల మళ్ళీ గడ్డి, గేదెలకి వాళ్ళు వేసుకునేటటువంటి పెరడు. ఈ లెఫ్ట్లో కనిపించేది సెపరేట్గా ఉన్నటువంటి వంటగది, బట్టలు ఆరేసుకోవడానికి. ఆ వెనకాల ఉన్న పెంకులే ధాన్యం నిల్వ చేసే గది అనమాట. చాలా చాలా బాగుంది. నేను వాళ్ళ మ్యాగ్నానిమిటీకి చాలా ఆశ్చర్యపోయాను. ఏదైనా అకేషన్ చేసుకోవాలి అంటే తప్పకుండా మీరు ఇక్కడికి వచ్చి మా ఇంట్లో అకేషన్ చేసుకోండి అన్నారు. సో బ్యూటిఫుల్ అండి. అసలు లైఫ్ అవన్నీ చూడకపోతే, ఎంజాయ్ చేయకపోతే ఇట్స్ మియర్ వేస్ట్. మనము చాలా హరీబరీ లైఫ్ సిస్టమ్ ఇట్లా అంతా నడుపుతున్నాం, కానీ ఒక్కసారిగా అక్కడికి వెళ్ళొస్తే నాకు ఏదో బాగా ఎనర్జీ రికూప్ అయినట్టు అనిపించింది అనమాట. దిస్ ఇస్ ద హౌస్. పాతర గదుల ధాన్యం నిల్వ చేసే గది అని ఆయన అన్నారు. నాకు తెలిసినప్పుడు మా ఇంట్లో పాతర అనేవాళ్ళు చిన్నప్పుడు. మరి దానికి దీనికి డిఫరెన్స్ ఏంటో నాకు అంత బాగా తెలీదు. గచ్చు చూసారా? టైల్స్ కాదు, అది సమ్ ఎర్రటిదేదో వేసి ఉంది. చాలా బాగుంది. అదేం జారదు, జారి పడే పరిస్థితి అయితే లేదనమాట. నుయ్యి ఉంది. ఇది సెపరేట్గా ఉన్నటువంటి కిచెను. వీళ్ళిద్దరు కోసిస్టర్స్. ఇక్కడ ఉండే ఇద్దరు అన్నదమ్ములు, వీళ్ళ కోసిస్టర్స్. పాత చెక్క పెట్టెలు, కొబ్బరి తురుములు, కత్తిపీటలు పెద్ద పెద్దవి, ఏవేవైతే అంతరించిపోతున్నాయో అవన్నీ ఉన్నాయి. మట్టి పొయ్యి ఇంట్లో. వాళ్ళు కొబ్బరి డొక్కలు అవి తీసుకొచ్చి వేసుకుని వాటితో కుక్ చేస్తారు.